హాయ్ మామ, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ ముచ్చట్లు ఎపిసోడ్ 1. సో ఈ సిరీస్ అంతా ఏంటంటే ప్రతి ఒక్క ఎపిసోడ్లో మనం ఒక టెక్ టాపిక్ లేకపోతే టెక్ న్యూస్ లాంటివి తీసుకుని ఏవైతే మన ఐటీ ఇండస్ట్రీలో ఉంటుందో స్పెసిఫిక్గా ఇలాంటి న్యూస్ మొత్తం డిస్కవర్ చేస్తూ దాని ద్వారా మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. సో రీసెంట్గా చూస్తే కనుక ఒక స్టార్టప్ కంపెనీ కాల్డ్ కిరాణా ప్రో. ఈ కిరాణా ప్రో అనే యాప్ అనేది 24th May హ్యాక్ అయింది. ఆ హ్యాక్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క కస్టమర్ డేటాతో పాటు ఆ కోడ్ మొత్తం వైప్ అవుట్ అయిపోయింది. వాళ్ళ ఎంప్లాయీస్ రాసిన కోడ్ మొత్తం వైప్ అవుట్ అయిపోయింది. ఇదంతా వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క AWSకి లాగిన్ అవుదామని చూసారో లాగిన్ అవ్వట్లా. ఆ టైంకి వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళ అకౌంట్స్ని హ్యాక్ అయినాయి అని చెప్పి. ఒక ఐటీ టీం ఉండి ఒక డెవలపర్స్ ఉండి వాళ్ళకి లాగిన్ అయ్యేదాకా తెలియలేదంటే ఎంత డ్యామేజ్ జరిగిందో చూడండి. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది, కోడ్ మొత్తం పోయింది. సో ఈ మొత్తానికి రూట్ కాజ్ చూస్తే కనుక వాళ్ళ యొక్క ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళకి మానిటరింగ్ అనేది అసలు లేదు. మానిటరింగ్ అంటే ఏంటంటే మనకు వచ్చి API రిక్వెస్ట్, మన ఏ ఈవెంట్స్ జరుగుతున్నా కానీ ఈ ఈవెంట్స్ మొత్తాన్ని రికార్డ్ చేసి ఒక డాష్ బోర్డ్, గ్రాఫానా లాంటి డాష్ బోర్డ్స్లో మన సిస్టమ్ యొక్క హెల్త్ మొత్తాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. మన హార్ట్కి ECG ఎలాగా, మనిషి బతుకున్నాడు పోయాడని. అలాగే గ్రాఫానా అనేది ఒక డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకి అక్కడ ఉంటుంది. సో ఈ కంపెనీలో మనం చూస్తే కనుక వాళ్ళకి మానిటరింగ్ లేదు. సో ఇలాంటివన్నీ ఎక్కువ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మనం రాసే కోడ్లో మానిటరింగ్ అనేది ఎక్కువ ఉండాలి. మానిటరింగ్ ఎక్కువ ఉండాలంటే మన కోడ్లో లాగ్స్ అనేది ఎక్కువ రాయాలి. మన లాగ్స్ అనేది ఎక్కువ రాస్తే కనుక పక్కా కోడ్ అనేది ఎక్కడ ఫెయిల్ అవుతుంది, లేకపోతే కోడ్లోకి వచ్చే డేటా అనేది ఎక్కడ ఎలాగ ట్రాన్స్పరెంట్గా ముందుకెనక్కి ఫ్లో అవుతుందని తెలుస్తుంది. అదే కనుక వాళ్ళకి మానిటరింగ్ ఉంటే ఏమయ్యేది, లాగ్స్ ద్వారా వచ్చే ప్రతి డేటా రికార్డ్ అయ్యేది. ఓకే, ఈ లాగ్స్ మొత్తంలో ఎక్కడో ఏదో ఎనాలమీ ఉందని చెప్పి వెంటనే ప్రివెంట్ చేసేసేవారు అటాక్ జరిగే ముందు. అదే కనుక వాళ్ళకి మానిటరింగ్ ఉండుంటే అట్లీస్ట్ ఒక 70% యొక్క డ్యామేజ్ అన్నా వాళ్ళు రికవర్ చేసుకునేవారు. ఇప్పుడు ఆ కంపెనీ CEO ఏమంటున్నాడంటే వాళ్ళు ఎక్స్-ఎంప్లాయీస్ మీద కేసు వేశారంట. అట్ ద సేమ్ టైం వాళ్ళు మళ్ళీ కోడ్ మొత్తం స్క్రాచ్ నుంచి రాసుకుని వస్తారంట. వాళ్ళ దగ్గర కొత్త ఆర్కిటెక్చర్స్ అన్నీ ఉన్నాయంట. సో చూసారు కదా, మనం రాసే కోడ్లో లాగింగ్ అనేది ఒకటి లేకపోవడం వల్ల ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద కోడ్ మానిటరింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇలాంటి ఈవెంట్స్ అన్ని మళ్ళీ ఇంకా జరగకూడదు అనుకుందాం. సో మీకు ఇలాంటి కంటెంట్ అనేది నా నుంచి ఇంకా కావాలంటే కనుక నా ఛానల్స్ ఫాలో చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే మామ, సాఫ్ట్వేర్ ముచ్చట్లు ఎపిసోడ్ 2లో కలుద్దాం. బాయ్.